మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయింది మీరు. 10 ఏళ్ళు అధికారం లేదు, ఇక అందుకున్న కాడికి దండుకోవాలంటుంటే తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేడానికి నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని, నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడతావు కావచ్చు, కేసులు పెడతావు కావచ్చు. కేసులో పెట్టినోడు, జైల్లో పెట్టినోడు, భయపెట్టించినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పొమ్మనగా పోతూనే ఉంటావు. నువ్వు ఏం ఎంఆర్ఓవు, నువ్వు ఏం ఆర్డీఓవు, నువ్వు ఏం కలెక్టర్, నువ్వు ఏం సిపిలు, మీరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? మీరు చట్టం లేదా, సిస్టమ్ లేదా, పద్ధతి లేదా మీకు? గతంలో బాధ్యత మరిచిన అధికారులు, సిస్టమ్ మరిచిన అధికారులు, చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిస లెక్క పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారులుగా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది, పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని బతికేవాళ్ళు, మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చిందా? మీరు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం 5 సంవత్సరాలే, కానీ నువ్వు 30-35 ఏళ్ళు ఉంటావు. మర్చిపోతున్నావు నువ్వు. నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి. ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెన్సేషన్ కట్టియాలి, వాళ్ళకు సారీ చెప్పాలి. ఎవడు పర్మిషన్ ఇచ్చిండో నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు, పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు, నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు. అమాయకుల మీద కేసులు పెడతావా? అమాయకులు భయపెట్టిస్తావా? ఎవరిచ్చారు? నిజంగానే వాటికనే కట్టుకున్నారు, ఏమి లేరు, కూలగొట్టినాడో అర్థం ఉంది. అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నా. అధికారం నీకు 1 ఏళ్ళు ఇచ్చినా, నీకు 5 ఏళ్ళు ఇచ్చిండ్రు, మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు, కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు 350 ఉన్నాయి, కేవలం పిన్ పాయింటెడ్గా కొన్నింటినే కూలగొట్టిండ్రు. అంటే రాజకీయ కక్ష స్పష్టంగా కనబడతా ఉంది. మల్లారెడ్డి గారు పాపం నేను ఇది సాక్షినండి అన్నాడు. నారగోని గారు నేను సాక్షి సార్ అన్నాడు. ఆయన శశిధర్ రెడ్డి సాక్షి. ఇక్కడ 35 ఏళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి 5,000కు 10,000 ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతల్లి ఇల్లు పర్వతాపురం. ఇవాళ రావచ్చు 50,000 గజం కావచ్చు, ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు. కానీ నేను ఈ అధికారుల చర్యను ఖండిస్తున్నా. బానిస లెక్క ప్రవర్తించే, బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండడానికి గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నా. నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా, సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు, ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు, వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేస్తా. ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూలగొట్టిన ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓనే, ఎన్ఓసి ఇచ్చింది కూడా ఒక ఎంఆర్ఓనే. ఇవన్నీ కాగితాలు మొత్తం మీరు వాటికి అన్నీ ఇచ్చి అది చేయండి. దమ్ముంటే విచారణ చేయమని చెప్పి కోరుతున్నాను. మీకు దమ్ముంటే, మీకు ప్రజల మీద ఇష్టం ఉంటే, సిస్టాన్ని నడపటంలో అయితే దీని మీద విచారణ చేయండి. నీ అబ్బా జాగిరా ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు నువ్వు అసలు? అధికారం ఉందని చెప్పి ఎవరిని ఇంటి పడితే వాళ్ళని ఇల్లు కూలగొడతా అంటావా? ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటావా? బెదిరిస్తావా? కుటుంబాలు బతుకుతున్నది కూడా చూడవు నువ్వు. పిల్లలు కూలగొడతావా నువ్వు? భయపడితో కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టాలి, ఒక గోడ కూలగొట్టాలి, ఇగో ఇది హెచ్చరిక అని చెప్పి రావాలి. పిల్లలు కూలగొట్టిరండి. రెవెన్యూ అధికారులని సీరియస్గా హెచ్చరిస్తున్నా, బానిస లెక్క పనిచేయకండి, మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు
ఎప్పుడో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా మీకు. బీ కేర్ఫుల్.